Hi, good morning viewers. How is the Josh? How is the Josh? What about today? Today is Monday. ఈరోజు యాక్చువల్లీ సర్వేశ్వరుని దండం పెట్టుకొని ఆ పరమశివుని దండం పెట్టుకొని ఈరోజు డేని ప్రారంభించండి. అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలనే కాన్సెప్ట్తో మన శిశు ఛానల్ ట్రావెల్ అవుతుంది కాబట్టి మార్నింగ్ యోగాలు ఎక్సర్సైజ్ చేశారా? వెరీ గుడ్. కాంపిటేటివ్ లెవెల్స్ ప్రిపేర్ అయ్యే వాళ్ళు దే ఆర్ ప్రిపేరింగ్ దర్ ఎగ్జామ్స్. వాట్ అబౌట్ టుడేస్ టాపిక్? స్కిల్స్ ఓవర్ డిగ్రీస్. మనం ఇప్పుడున్న కండిషన్స్లో డిగ్రీస్ ఎన్ని చేసినా బీటెక్ వాట్ ఎవర్ ద డిగ్రీస్ ఎన్ని ఉన్నప్పటికీ నేను బీఏ చేసి బీకామ్, ఇప్పుడు బీఏ అనేది కోర్సు తగ్గిపోయింది, బీకామ్, సో బీఎస్సీ, ఇలాంటి డిగ్రీస్ ఎన్ని చేసినప్పటికీ కూడా పీజీస్ స్కిల్స్ అనేది డెవలప్మెంట్ ఉండాలి కంపల్సరీ. ఒక 1 year 2 years ఏదైతే ప్లాట్ఫామ్ మీద మనం ఆ వర్క్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ కనుక ఉంటే కనుక యూ కెన్ డూ, మీకు మంచిగా అవకాశాలు బాగా వస్తాయి, జాబ్స్ బాగుంటాయి. అదర్వైజ్ ఏంటంటే మీరు డౌన్ అవ్వడానికి అవకాశం ఉంది. స్కిల్స్ పెరగాలి మీరు సబ్జెక్ట్తో పాటు. అందుకని ఇప్పుడున్నటువంటి బీటెక్లో ఓల్డ్ స్ట్రాటజీలనే మళ్ళీ నేర్పిస్తున్నారు. అలా కాకుండా ఇప్పుడు ఏఐ అనేది ఒకటి అడ్వాన్స్డ్గా ముందుకెళ్తుంది, దానివల్ల కొన్ని ఉద్యోగాలను తొలగిస్తున్నారు. ఆ ఒక్కదే అన్ని పనులు చేస్తున్నది, ప్రతి రంగంలోనూ దాని యొక్క అజమాయిషి ఎక్కువ ఉంది. కాబట్టి మనము డిగ్రీస్తో పాటు ఎన్ని డిగ్రీస్ చేశాము అనే దానికంటే కూడా ఆ సంబంధిత స్కిల్స్ డెవలప్ చేసుకోవాలి. అలా డెవలప్ చేసుకోవడానికి కావాల్సిన ప్రాక్టికల్ యొక్క థీరీస్ మనకు ఎడ్యుకేషన్ సిస్టంలో చెప్పగలిగితే ఇట్స్ వెరీ హ్యాపీ విత్ దట్. స్కిల్స్ ఓవర్ డిగ్రీస్. మన యొక్క వాట్ ఎవర్ ద స్కిల్స్ ఏవైతే ఉన్నాయో అవి నెమ్మదిగా పెంచుకుంటూ పోవాలి. సో డిగ్రీ క్వాలిఫికేషన్ ఆఫ్ ద డిగ్రీ కంటే కూడా స్కిల్స్, డిగ్రీ చేయండి కాదన్ను, దాంతో పాటు ప్రాక్టికల్ ఎన్విరాన్మెంట్లో ఫేస్ అయ్యే ట్రబుల్స్ని అవి ముందుకు హెల్ప్ అవుతూ ఉంటుంది. కాబట్టి మీరు ఎంత శాలరీలో ఉన్నారంటే మీకు డిపెండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్. దే విల్ సీ హౌ టు, వాళ్ళు అడిగిన క్వశ్చన్స్ ప్రాక్టికల్ ఎన్విరాన్మెంట్లో ఎలా ఫేస్ చేస్తారో అని అడుగుతారు. మీరు ఇవన్నీ తెలిసి ఉండాలి. అందువల్ల ఇంటర్వ్యూ అనేది ప్రాసెస్లో సెలెక్ట్ అయ్యి ఆ వర్క్ అనేది నేచర్ ఆఫ్ ద వర్క్ మీరు సక్సెస్ఫుల్గా నెరవేర్చగలిగితే కంపెనీకి కూడా మీరు హ్యాపీగా ఇది చేయగలుగుతారు. నీ యొక్క ప్రమోషన్స్ కానీ మీ యొక్క అమౌంట్ శాలరీ పెరగటం కానీ రైజింగ్స్ అనేది ఎక్కువ ఉంటాయి. కాబట్టి నేను చెప్పేది ఏంటంటే మీరు స్కిల్స్ డిగ్రీస్ కంప్లీట్తో పాటు అకార్డింగ్ టు దట్ C++, జావా, కొన్ని పక్కనున్న కోర్సులు నేర్చుకోండి. శాప్ సంబంధించినవి, శాస్, అకౌంటింగ్ వాళ్ళైతే అకౌంటింగ్ ప్యాకేజెస్, ఇలా స్కిల్స్ మీరు ఏ రంగాల్లో వెళ్ళాలనుకున్నా దాని మీద ఒక క్లారిటీ ఉండాలి. దానికి సంబంధించిన స్కిల్స్ ఏర్పరచుకుంటే దెన్ యూ విల్ బి ద సక్సెస్ ఇన్ లైఫ్, రైట్? ఓకే గైస్, నేను చెప్పింది మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ షేర్ టు ది అదర్స్. వన్ మోర్ థింగ్, బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. అలా క్లిక్ చేయడం వల్ల నా నోటిఫికేషన్ ఉంటుంది. బాయ్, యువర్ శేష్.